హలో అండి, నేను ఇవాళ చామదుంపల పులుసు పెడుతున్నానండి. దాంట్లో కావాల్సిన ఒక చిన్న కొబ్బరి ముక్క, 4 ఎల్లిపాయ రెబ్బలు, కొంచెం అల్లం ముక్క, 3 ఉల్లిపాయలండి, ఒక చిన్న సైజు చింతపండు, కొంచెం కొత్తిమీర అండి. ఇప్పుడు చామదుంపలు శుభ్రంగా కడుక్కుందామండి. మట్టి ఉంటుంది, ఉడకబెట్టేసుకొని 3-4 సార్లు కడుక్కోవాలండి. బాగా రుద్ది మట్టి ఉంటుంది. కడిగాక 2 విజిల్స్ కానీ 3 విజిల్స్, అది మన ఇష్టం. నేనైతే 2 విజిల్స్ పెడతానండి. 2 విజిల్స్ వచ్చేలా పెడతాను. శుభ్రంగా కడుక్కొస్తాను. తర్వాత ఇది చేపల పులుసు లాగా చేస్తానండి. 3-4 సార్లు కడుక్కున్నానండి. ఇప్పుడు కొంచెం వాటర్ పోసేసుకొని శుభ్రంగా, చూసారుగా నీట్గా. ఎంతైనా చామదుంపలు ఉడకబెట్టుకోవాలండి. ఉడకబెట్టుకోకుండా వండుకోకూడదు, ఎందుకంటే వీటికి నాలుక మీద దురద వస్తుందండి. ఉడకబెట్టుకుంటేనే అది ఉడుకుతాయి. గడ్డ కదా, అది గట్టిగా ఉంటుంది. చామదుంపలు గడ్డ కదా, అందుకే గట్టిగా ఉంటుంది. అందుకే ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు చింతపండులో కూడా కొంచెం నీళ్ళు పోసుకున్నానండి. ఒక 1/2 కేజీ అంత చామదుంపలే కాబట్టి ఈ సైజు, చిన్న సైజు నిమ్మకాయ అంత సరిపోయిద్ది. ఇప్పుడు ఇది ఉడకబెట్టుకుందాం, అది నానబెట్టుకున్నాం కదా. ఈలోపు పేస్ట్ పట్టేసుకుందాం. కొబ్బరి అయ్యి పేస్ట్ పట్టుకుందాం. చామదుంపలు ఉడికిపోయినాయండి. చూసారా ఎంత బాగా ఉడికినాయో. 2 విజిల్స్కే ఉడికిపోయినాయండి. ఇప్పుడు చామదుంపలు ఉడికినాయండి. దాంట్లో చల్లనీళ్ళు పోసుకున్నాను, వేడి తగ్గడానికి కోసం. పొట్టు తీసుకోవాలి కదా. ఈలోపు కొబ్బరి అన్ను పేస్ట్ పట్టుకుందాం. అల్లం వెల్లిపాయ పేస్ట్, కొబ్బరి పేస్ట్ పట్టుకుందామండి. ఎల్లిపాయలు అల్లం వేసుకున్నాం కదా. 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నానండి. కొబ్బరి కూడా సన్నగా కోసి వేసుకున్నాం. కావాలంటే ఒక ఉల్లిపాయ కూడా మిక్సీ పట్టుకోవచ్చండి. కొంచెం గ్రేవీ లాగా ఉంటుంది కదా, అందుకని ఇలా చేపల పులుసు పెట్టుకుంటారండి. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఇవన్నీ అక్కర్లేదు అనుకుంటే ఒంటిగా ఉల్లిపాయలు, చింతపండు పులుసు వేసేసుకొనైనా చేపల పులుసు పెట్టుకోవచ్చు. దగ్గరగా లైట్గా చింతపండు వేసేసి దగ్గరగా పెట్టుకున్నా బాగా టేస్ట్గా ఉంటుందండి. చామదుంపల పులుసు ఎలా పెట్టుకున్నా సరే బాగుంటుంది. చామదుంపలు ఉడకబెట్టుకునే దాంట్లోనే ఉంటుందండి. మరీ ఉడకబెట్టుకోకూడదు, మెత్తగా జిగటగా వచ్చేసిద్ది. చామదుంప 2 విజిల్సో 3 విజిల్సో దాన్ని బట్టి ఉడకబెట్టుకోవాలి. ఉల్లిపాయ కూడా వేసేసుకుంటున్నానండి. ఉల్లిపాయ కూడా వేసి ఇప్పుడు ఇదంతా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నానండి. అలాగే చామదుంపలు కూడా పొట్టు తీసుకుంటున్నానండి. 2 విజిల్స్కే బాగా ఉడికిపోయింది చామదుంపలు. ఇది చిన్న సైజు కదా, అందుకనే తొందరగా ఉడికిపోయింది. లావు సైజు ఉంటే మటుకి తొందరగా ఉడకవండి, చూసుకొని ఉడకబెట్టుకోవాలి. ఇవి చిన్నవి కాబట్టి తొందరగా అయిపోయినాయి. ఇంకా దీనికి లావుగా ఉంటాయి. అది 3-4 విజిల్స్ రావాల్సిందేనండి. బాగా ఉడకపోతే ఏంటంటే నాలుక మీద దురద అలాగ వస్తూ ఉంటుందండి చామదుంపలకి మట్టికి. ఎంత బాగా ఉడికితే అంత. చామదుంపలు ఫ్రై కూడా చేసుకోవచ్చండి. ఇంకొకసారి నేను వీడియో చేసి పెడతాను. చామదుంపల ఫ్రై చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఇలా పొట్టు తీసేసుకున్నానండి. చూసారా, ఇప్పటికే జిగటగా అనిపిస్తుంది. ఇప్పుడు 2 ఉల్లిపాయలు కోసుకున్నాం. కళాయి పెట్టేసుకున్నానండి. కొంచెం నూనె పోసుకుంటున్నాను. నూనె వేడైంది కదండి. ఉల్లిపాయలు వేసుకున్నాం. ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలండి. కొంచెం సాఫ్ట్గా మగ్గిపోవాలి. దాంట్లోకి పసుపు వేసుకున్నానండి. పసుపు వేసుకొని బాగా కలుపుకున్నాం. ఉల్లిపాయలు అలా ఉడికినాయి కదండి. ఇప్పుడు చామదుంపలు కూడా వేసేసుకుందాం. దాంట్లోకి కొబ్బరి కూడా మిక్సీ పట్టేసుకున్నాం కదా, ఈ పేస్ట్ అంతా వేసేసుకున్నాం. ఇప్పుడు బాగా కలుపుకుందామండి. ఒక నిమిషం సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలండి, లేదా కొబ్బరి పేస్ట్ అదంతా మాడిపోయింది. కొంచెం సాల్ట్ వేసుకున్నామండి. ఇప్పుడు చామదుంపల్లోకి సరిపడా వేసుకుంటున్నాను, అంటే చూసి వేసుకుంటానండి. మళ్ళీ ఇది మొత్తం పేస్ట్ కొబ్బరి అంతా కొంచెం బాగా ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు కొంచెం కారం కూడా వేసేసుకున్నాం. అంటే మనం చింతపండు పులుసు వేసుకుంటాం కాబట్టి
కొంచెం కారం ఎక్కువే వేసుకోవచ్చండి. పులుపుకి కారం ఎక్కువే పట్టిద్ది. అంటే నేను 4 పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి కొంచెం ఒక అర స్పూన్ పైన వేసాను. ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై అవ్వాలి. కొంచెం చామదుంపలు మరీ కలుపుకోకూడదండి. బాగా ఉడికినాయి కదా, పీస్ పీస్ అయిపోతాయి. చూసి చిన్నగా కలుపుకోవాలి. సిమ్లో పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకున్నారనుకోండి, కొబ్బరి ఉల్లిపాయ అనేది పచ్చి వాసన అనేది పోయిద్ది బాగా ఫ్రై చేసుకోవడం వల్ల. చామదుంపలు బాగా ఫ్రై అయిపోయిందండి. మరీ కలుపుకోలేదు నేను. 10 నిమిషాల పాటు కొబ్బరి అది కూడా ఫ్రై అయింది. ఒకవేళ ఈ నుజ్జు అయిపోతాయి అనుకుంటే మీరు సపరేట్గా ఉల్లిపాయలు కొబ్బరి బాగా వేగాక లాస్ట్లో అయినా చామదుంపలు వేసుకోవచ్చు. ఇప్పుడు నేను చింతపండు రసం వేసుకున్నాను. కొంచెం పులుపు చూసుకొని వాటర్ వేసుకోవాలండి. అసలు స్మెల్ ఎంత బాగా వస్తుందండి. పులుపు చూసుకొని వాటర్ వేసుకోవచ్చండి. నేను కొన్ని వాటర్ పోసుకుంటున్నాను. అంటే మళ్ళీ కొంచెం పులుసులో ఉడకాలి కదా చామదుంపలు కానీ ఏదైనా, అందుకని వాటర్ పోసేసుకున్నాను. హైలో పెట్టేసుకున్నాం. కొంచెంసేపు పులుపు చూసుకొని ఉప్పు సాలకపోతే వేసుకోవచ్చండి. మాకు కొంచెం బట్టిద్ది ఉప్పు, నేను వేసుకుంటున్నాను. పులుసులో వాటర్ పోసేసుకున్నాం కదా, ఒక్క 10 నిమిషాల పాటు వదిలేద్దామండి. ఇలా ఉడుకుతుంది కదండి. ఇప్పుడు కొంచెం ధనియాల పౌడర్, కొంచెం లవంగా చెక్క పౌడర్ అండి. లవంగా చెక్క పౌడర్ లైట్గా వేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకుందామండి. అంటే నాకు ఈ చిక్కదనం సరిపోయిద్ది. మీరు ఇంకొంచెం చిక్కదనం కావాలంటే పెట్టుకోవచ్చు నీళ్ళు ఇంకిపోయేదాకా. ఇప్పుడు నేను కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను. చామదుంపల పులుసు నేను ఇలా ఉంచుకున్నానండి, ఇంత గ్రేవీ లాగా. ఎందుకంటే మన కన్నంలో కూడా వేసుకుంటే కలిసేటట్టు ఉంచుకున్నాను అన్నమాట. మీకు కావాలి ఇంకొంచెం చిక్కదనం కావాలనుకుంటే ఇంకొంచెంసేపు స్టవ్లో పెట్టేసుకోవచ్చు. నేను ఇప్పుడు స్టవ్ ఆపేసేసుకుంటున్నాను. మా చామదుంపల పులుసు రెడీ అయిపోయిందండి. చూసారా ఎంత బాగా వచ్చిందండి. స్మెల్ కూడా చాలా బాగుంది. సండే స్పెషల్ అండి. మనం చికెన్ తినలేదు, చేపలు తినలేదు అని ఫీలింగ్ లేకుండా చేపల పులుసులాగే చామదుంపల పులుసు చేశాను. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.